దేవుని నామానికి స్తోత్రములు స్తుతి కలుగును గాక. ప్రభువు నీకు ఒక పనిని అప్పచెప్తూ ఉన్నాడు. ఒక పనిని నీకు అప్పచెప్పినప్పుడు ఆ పనిని నీవు నమ్మకంగా జరిగించాలి. ఎటువంటి పని అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేని యందు అధ్యక్షుడిగా ఉంచాడో ఆ యావత్ మందను గురించి నీవు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యము చెబుతుంది. దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 20:28 చెప్పబడిన రీతిగా ఆ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టాడు, వాడుకుంటున్నాడు. అందుకనే నీవు ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆయన అప్పచెప్పిన పనిని నమ్మకంగా ముందుకు తీసుకువెళ్తే ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.